నమస్కారం. ఆలోచన అమృతానికి స్వాగతం. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్యన జగడం మరింత తీవ్రమైపోయి సుప్రీంకోర్టులో పిటిషన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేసింది. పోలవరం నల్లమల సాగర్ అంటే ఏదైతే ప్రీ ఫిజిబిలిటీ రిపోర్టు ఒకటి తయారు చేసడానికి టెండర్లు పిలిచారు, దాని మీద స్టే ఇవ్వమని చెప్పి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆశ్రయించింది. సుప్రీంకోర్టు కూడా దీన్ని విచారిస్తూ ఏమన్నదంటే, ఈ విచారణార్హత ఉందా లేదా అనేది అసలు సమస్య అనుకుంటూ క్రిమినల్ కేసు వేశారు. ఇది సిఆర్పి వేశారు, కరెక్ట్గా రిట్ పిటిషన్ వేశారు, కరెక్ట్ కాదు. రిట్ పిటిషన్ వేయడం వల్ల ఏమైందంటే, మేము పూర్తిగా తేల్చినాం, ఇది ఒక రకంగా చెప్పిన నిపుణుల సమస్య, నీటి సమస్య కనుక మీరు దీన్ని కనుక ఇట్లా చేయదలుచుకుంటే, ఇదేదో కేంద్ర ప్రభుత్వం నిన్నగాక మొన్న ఒక కమిటీ ఇచ్చింది కదా, కమిటీ దగ్గర పోండి, దాంతో అక్కడ మీరు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడండి, మీరు చెప్పేది వాదన వెళ్ళిన తర్వాత అది ఏం చెప్తుందో చూడండి అని ఒక సలహా ఇచ్చింది. రెండోది ఏమన్నదంటే, మనకు ఏదైతే కమిటీ దగ్గర పోమనుకుంటూనే ఒకవేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ రిపోర్టు లేకుండా, ఎలాంటి అనుమతి లేకుండా వాళ్ళు ఈ టెండర్లు పిలిచారంటే ప్రజాధనం వాళ్ళేగా దుర్వినియోగం చేసుకునేది, మీకెందుకు బాధ అన్నది ఈ రెండు అనుకుంటే ఏమన్నదంటే, ఇది ఈ రిట్ పిటిషన్ ద్వారా సాధ్యం కాదు, విచారణ అర్హత ప్రధానంగా అవుతుంది కనుక సెక్షన్ 131 ప్రకారం సుప్రీంకోర్టుని ఆశ్రయించండి, అప్పుడు సివిల్ కేసుగా పరిగణిస్తాం, పూర్వాపరాలు మొత్తం పరిశీలిస్తాం, మంచి ఏంది, చెడ్డింది, జల వివాదాలు ఏంది, ట్రిబ్యునల్ ఏంది, ఇవన్నీ చేస్తామని ఒక మాట అంటుంది. అందుకనే దీనిలో 3 విషయాలు మనం గమనించాలి. ఒకటేమో విచారణార్హత ఉన్నదా లేదా, 131 మంది మన తీర్పు 131 సెక్షన్ ప్రకారం చేసుకోమంటుంది. మూడోది ఏమంటుందంటే, నిర్ణయం తెలిపేందుకు ఈ గడువు కోరింది తెలంగాణ ప్రభుత్వం, ఎందుకంటే మన సివిల్ కేసు వేసుకోమన్నది కనుక. దానికి 12వ తేదీ వాయిదా పడ్డది. ఇరు రాష్ట్రాల మధ్యవర్తిత్వాన్ని పరిశీలించాలన్న సిజే జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. అంటే ఈ పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి సమర్పించిన ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ పిఎఫ్ఆర్ కేంద్ర జల సంఘం సిడబ్ల్యూసి ఆమోద ముద్ర వేయకముందే ఈ డిపిఆర్ తయారీ కోసం ప్రభుత్వం టెండర్లు వేసింది, ఆబ్జెక్షన్ అని చెప్పి ఈ కోర్టు వేసింది. దాని కోర్టులో తెలంగాణ ప్రభుత్వం పెట్టిన దానికి సుప్రీంకోర్టు ఈ మధ్య మార్గాన్ని సూచించింది. రాజమార్గం అందరూ కూర్చొని చర్చించండి, పరిష్కారంగా సమస్య ఉండదు కదా అన్నది. నిజంగా నేను కూడా సుప్రీంకోర్టు తీర్పుతోని నేను వాళ్ళ వ్యాఖ్యతో ఏకీభవిస్తున్నాను. 2 రాష్ట్రాల మధ్యన అమికబుల్ సెటిల్మెంట్ చేసుకోవాలంటే ఇది జీరో సమ్ గేమ్ ఆడుతున్నాయి 2 రాష్ట్రాలు. అంటే రాజకీయ పోరాటంలో అటుపక్క వైసీపీ తెలుగుదేశం, ఇటుపక్క కాంగ్రెస్, అట్లాగే మన బీఆర్ఎస్, ఈ 4 పార్టీలు అధికారంలో ఉన్న 4 కదా, అప్పుడైనా ఇప్పుడైనా ఒకసారి వాడున్నారు, ఒకసారి వీళ్ళు ఉన్నారు, అంతే తేడా. 2 సార్లు కేసీఆర్గా ముఖ్యమంత్రిగా ఉన్నారు, 2 సార్లు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నారు. అక్కడ మారింది, అక్కడ జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ రేవంత్ రెడ్డి, అంతే కదా. కనుక ఈ 4 ముక్కలాట, 4 నాయకులు, 4 పార్టీల మధ్యన ఇది బీజేపీ మాత్రం కొంత పిట్టపోరు పిల్లి తెరిచినట్టు వాళ్ళు, లేకుంటే కోతి మన రొట్టె ముక్క పంపిణీ చేసినట్టు వాళ్ళు అనుభవిస్తున్నారు. ఇది సరైనది కాదు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ధేర్ హై మగర్ అంధేర్ నహి అన్నట్టు ఒక కమిటీ అయితే వేసింది. దానిలో ఈ 2 బోర్డుల సభ్యులు మన అధ్యక్షులు పెట్టింది. తెలంగాణ మన గోదావరి బోర్డు, కృష్ణా బోర్డు వాళ్ళని పెట్టింది. చెరువు 4 అధికారులను పెట్టింది, తెలంగాణ నుంచి 4, ఆంధ్రప్రదేశ్ 4, దాంతోపాటు ఇంకా నిపుణులు కూడా పెట్టింది. ఈ 15 మంది కమిటీ నిర్ణయం చేస్తున్నది. వీలైనంత త్వరగా ఈ 15 మంది కమిటీ పూర్తి స్థాయిలో ఒక మీటింగ్ పెట్టాలి, 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు పిలవాలి, సుప్రీంకోర్టు సూచనలు పాటించి వీలైనంత త్వరగా చేయాలి. ఎందుకంటే నీటిలోని జ్వాల రేగ, మంట ఎటులో ఆరును అన్నట్టే ఇవాళ నీటిలో జ్వాల రేగుతుంది, రాజకీయ జ్వాల రేగుతుంది, అసలు సంగతి పక్కన పోతుంది. అందుకని జీరో సమ్ గేమ్ అంటే మీరు గెలిస్తే నేను ఓడిపోతాను, నేను గెలిస్తే మీరు ఓడిపోతారు, ఇది అట్లా కాదు. చేయాల్సిన పని విన్ సొల్యూషన్, అంటే ఇద్దరు గెలవాలి, 2 పార్టీలు గెలవాలి, 2 ప్రాంతాల ప్రజలు గెలవాలి, అప్పుడు మాత్రమే సరైన విధంగా నిర్ణయం అవుతుంది. కనుక చేయాల్సిన పని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అట్లాగే నీటి రంగ నిపుణులు కూర్చొని పరిష్కారంగా సమస్య ఏది ఉండదు ప్రపంచంలో, మానవ నిర్మిత సమస్యలు. ఒకటి వార్ధక్యము, రెండోది చావు, జాతస్య మరణం ధ్రువం అంటారు. ఈ 2 మనకు పనికిరాని పరిష్కారం. కానీ మిగతా పరిష్కారం అవుతుంది, మనసుంటే మార్గం ఉంటుందో. 10 టీఎంసీలు ఇటో, 10 టీఎంసీలు అటో, పూర్తిగా 100 టీఎంసీలు తేడా అయితే రావు కదా. కనుక గోదావరిలో నీళ్లున్న గోదావరిలో అదే సమస్య వస్తుంది, అసలు నీళ్ళు లేని సరిపోని కృష్ణానదిలో అదే సమస్య వస్తుంది. నీళ్ళున్న సమస్య, నీళ్ళు లేనుకున్న సమస్య అంటే ఎట్లా వాడుకోవాలి, దీనికి ఏం చేయాలి అనే దానికి ఇది కేవలం రాజకీయ పరిష్కారం లభించదు, కేవలం నిపుణుల కమిటీ మాత్రమే పరిష్కరించదు. కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉంది, బాధ్యత ఉంది, గౌరవం కూడా ఉంది. కేంద్ర ప్రభుత్వం వేసిన కమిటీ ముందు హాజరు కావాలి, తమ వాదన వినిపించాలి, అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. కోర్టు కూడా అదే అన్నది. నేను కూడా ఏమంటున్నానంటే,
కోర్టులు ఈ జల వివాదాలు పరిష్కరించలేవు అన్నాను. కోర్టులు సాంకేతికంగా చూస్తాయి, ఒక్కోసారి ఇవన్నీ నష్టం జరగవచ్చు. అట్లాగే జల వివాదాలు పరిష్కరించడానికి కమిటీ కూర్చొని వాస్తవాలను పరిశీలించి అప్పటి తీర్పులను పరిశీలించి పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని రెండు రాష్ట్రాలకు న్యాయం చేసినప్పుడు మాత్రం మంచి జరుగుతుంది. లేకపోతే ఇంకా మరింత కాలం 12 ఏళ్ళుగా ఈ వివాదం తెగుతులేదుగా, తెగని పంచాయతీ అవుతుంది కదా. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన మనకు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆనాడే అన్నారు, సమైక్యవాద ఆయన ఏమన్నాడంటే ఈ వివాదం దిగదు, విడిపోతే ఇంకా కష్టమైంది అని చెప్పిండు. అదే జరుగుతుంది కదా ఇప్పుడు. అందుకని ఆయన మాటలు శాపనార్థాలుగా భావించిన ఆయన మాటలు కొంచెం ముందు చూపుతో చెప్పిండని నేను అనుకుంటున్నాను మనకు కిరణ్ కుమార్ రెడ్డి గారు. అందుకని ఇప్పటికైనా సరే ఆయన అన్న మాటలు అమలు చేయాలంటే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కూర్చొని ఒక అమికబుల్ సెటిల్మెంట్కి రావాలి. ఇలా పెద్దగా పడిపోయేది ఏం లేదు, ఇద్దరు గెలిచే సొల్యూషన్ చూపించాలని కోరుతూ సుప్రీంకోర్టు మాటలను మనం మననం చేసుకొని సుప్రీంకోర్టు సూచనలు చేసుకొని మరి తెలంగాణ ప్రభుత్వం సివిల్ సూట్ వేస్తుందా, లేకపోతే ఇవన్నీ వద్దు మరి కేంద్ర ప్రభుత్వం వేసిన కమిటీ ముందే వాదన వినిపిస్తా చూద్దాం, ఏం జరుగుతుందో చూద్దాం. మొత్తం మీద ఈ నీటి వివాదాలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని ప్రజలు కూడా కోరుకుంటున్నారు.